నమస్కారం అండి. బాచిరావ్ ఎల్లో ఫ్లవర్ గార్డెన్కి వెల్కమ్ అండి. అందరికీ కూడా జంఝాల పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ కూడా గాయత్రిని పూజ చేసుకున్న అమ్మవారిని అందరూ కూడా గాయత్రి మహామంత్రాన్ని జపం చేసి ఆ యజ్ఞోపవీతాన్ని వేసుకుంటారు. శ్రావణ పౌర్ణమి రోజున గాయత్రి మంత్రం యజ్ఞోపవీతం వేసుకోపోయినా కూడా గాయత్రి మంత్రోపాసన చేయవచ్చు. గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేయవచ్చు. అది 11 సార్లు కానీ 21 సార్లు కానీ 54 కానీ 108 కానీ 1016 కానీ తమ శక్తి కొలది జపం చేసుకోవచ్చు. అమ్మవారికి ఆ అమ్మవారికి ఆ చిత్రపటాన్ని పెట్టుకుని పుష్పాలు దీపం ధూపం నైవేద్యం కూడా సమర్పించుకోవచ్చు. శక్తి ఉన్నవారు చేయవచ్చు. శక్తి ఉన్నవారు చిత్రపటానికి ఒక పూలమాలు ఒక పుష్పము సమర్పించుకొని ఎర్ర మందార పూలు పంచముఖ గాయత్రి ఉంటుంది, ఆవిడికి బెల్లముక్క నివేదన చేయవచ్చు. తీపి పదార్థాన్ని కూడా చేయవచ్చు. గాయత్రి మహామంత్రం మహాశక్తి గలది. ఋషులందరూ కూడా గాయత్రి మహామంత్రం అనుష్ఠానం చేసి అపరిమితమైన శక్తిని సంపాదించారు. పూర్వం ఋషులకి దేహబలం కాదు మంత్రబలంతోనే వాళ్ళు రాక్షసులను ఎదిరించేవారు. అడవుల్లో కూడా యజ్ఞయాగాది క్రతువులకి ఆటంకం కలిగించిన రాక్షసులని ఎదుర్కోవడానికి ఈ మంత్రబలాన్ని ఉపయోగించేటటువంటి వారు. అమ్మవారి మహాశక్తి మంత్రాలు అది సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తికి అతిబల విద్యలు నేర్పించినటువంటి విశ్వామిత్ర మహర్షి ఆయనకు ఆ శక్తి రావడానికి కారణం గాయత్రి మంత్రోపాసన వల్లనే. ఆవిడ సృష్టికి ప్రతి సృష్టి కూడా చేసినటువంటి కేవలము గాయత్రి ఉపాసన వల్లే ఆ శక్తి ఆయనకి లభించింది. అక్కడ పరమ పవిత్రమైనటువంటి గాయత్రి ఋగ్వేదంలో ఉన్నటువంటి గాయత్రి మంత్రం అనేది వేదానికి సంబంధించి వేదమాత అంటారు. గాయత్రిదే వేదమాత ఆవిడ. సో ఈ వీడియో మీకు నచ్చిందని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. ఈ ఎల్లో ఫ్లవర్స్ తోటి అమ్మవారిని పూజ చేసినట్లయితే ఆ గురు భగవాన్ యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది. థ్యాంక్ యూ టు ఆల్.